హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా అయితే చాలా బాగున్నాం. సో ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో ముందు రోజు పక్క రోజు ఏమేమైతే చేశానో దాన్ని ఈ వీడియోతో తీస్తున్నాను అనమాట. ముందు గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజకి దేవుడి సామాన్లంతా క్లీన్ చేసేసి అంతా అలా ఆరపెట్టేసుకున్నాను అనమాట. సో తెచ్చిన సామాన్లన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని నీట్గా అలా ఏమేమైతే నైట్ చేసేసుకోవాలో అవన్నీ ముందుగా అయితే సెట్ చేసుకున్నాము. ఇంటికి డెకరేషన్ అంతా ముందు రోజు ఆల్మోస్ట్ 80% అంతా కంప్లీట్ చేసేసాము. ఇంకా తినేసేసి నైటే అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేసామన్నమాట. సో నైట్ 11 అవుతుంది టైము. సో ముందే అంటే పక్క రోజు అన్నీ అవ్వదు అని చెప్పేసి ముందు రోజే కొన్ని వరకు క్లీన్ చేసేసుకొని కొంతవరకు డెకరేషన్ అనేది పూర్తి చేసేసాము. సో నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతము. సో అందుకే కొంచెం హడావిడి అయింది మాకు. ఏమేమి చేయాలి ఏంటి 1 by 1 ఎలా చేయాలి అనేది కొంచెం మాకు హడావిడి అయిపోయింది అనమాట. సో మాకు తెలిసింది మేము తెలుసుకున్నవి దాంతోనే అన్నీ చేయడం జరిగింది నీట్గానే. సో ఓవరాల్గా అయితే పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆ హడావిడిలో మాకు వీడియో అనేది పర్ఫెక్ట్గా తీయలేకపోయాము. మాకున్న టైంలోనే కొన్ని స్నాప్స్ అనేది తీశాను. సో అలాగే కొంచెం వీడియో అనేది తీశాను. ఆ వీడియోని ఇక్కడ నేను పెడుతున్నాను అనమాట. సో చూసారా 11 అయితే అయిపోయింది నైట్. సో మళ్ళీ ఇంకా పడుకునే వరకే 12 అయింది. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ముందు అంతా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో నేనైతే క్లీనింగ్ అలాగే వంట ఇవన్నీ నేను చూసుకున్నాను. సో మా హస్బెండ్ అయితే డెకరేషన్ ఇచ్చేసాను అనమాట. అమ్మవారిని రెడీ చేయడము అన్నీ మొత్తం అంతా తనకి ఇచ్చేసాను. తనైతే అన్నీ ఇలా బ్యాక్ డ్రాప్ వేసేసి అమ్మవారిని కూర్చొని పెట్టి మంచిగా రెడీ చేస్తూ ఉన్నారనమాట. సో చిన్నవి మధ్యలో నేనైతే వచ్చేసి చేస్తూ ఉన్నాను. సో ఇదే అనమాట మేము అమ్మవారికి కూర్చోపెట్టాల్సిన ప్లేస్. అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మా ఇంట్లో అయితే సింపుల్ అండ్ క్యూట్గా అయితే అయిపోయింది. సో నేను ఇంట్లో పూజ దీపం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాను. సో ఈ లోపలే మా హస్బెండ్ అమ్మవారిని అయితే కూర్చొని పెట్టేశారు. ఇంకా కలసం పెట్టడానికి ముందైతే పీట వేసుకొని ఇలా ముగ్గు అనేది నేను వేసేస్తున్నాను. సో ఇలా వేసేస్తే ఇంకా తను అమ్మవారిని కలసం పెట్టేస్తారనమాట. ఇంకా మా వారైతే అమ్మవారిని అయితే మంచిగా రెడీ చేసేసి చక్కగా పూలు ఇంకా చీర అంతా పెట్టేసి అంతా కట్టేశారనమాట. సో నేను ఇంకా నా సైడ్ నుంచి నేను ప్రసాదాలు అన్నీ చేసేసి నేను రెడీ అయ్యేసి వచ్చేసాను. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాము.
ఇంకా కూర్చొని ఇద్దరం అయితే చదువుకుంటూ ఏమేమైతే అక్కడ చెప్పారో అవన్నీ చేసాము. కొంచెం అటు ఇటు అయితే అవి చెప్పాను కదా ముందుగానే మీకు, ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానని చెప్పి. సో ఎవరు మనకి పూజారిని అయితే నేనేం పిలిపించి చేసింది అయితే ఏం లేదు. సో బుక్లో ఎలా పెట్టుందో అదే ఫాలో అయ్యాను. అలాగే మా అక్క వచ్చింది, సో తనకి తెలిసినవి కొన్ని సజెస్ట్ చేసింది అనమాట. సో అలా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో నాకైతే ఆ రోజు వచ్చిన ఫస్ట్ ముత్తైదు మా అక్కే. సో తను దూరం అయినా కానీ నేను చెప్పగానే ఇంకా ఫ్రైడే అయినా కూడా వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ అక్క. నేనైతే ప్రసాదాలు 5 రకాలు చేశాను. సో అందులో వడలు, పూర్ణం బూరెలు, స్వీట్ పొంగల్, పులిహోర, దద్దోజనం చేశాను. సో ఇంకేంటంటే ఇంకా రైస్, సాంబార్ నేను ఇంట్లో చేస్తూ ఉంటే మా హస్బెండ్ అది కూడా పెట్టు అన్నారు. సో అందుకని అది కూడా వేసేసి తాంబూలంలో అన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. సో ఇంకా ఫైనల్గా లాస్ట్లో చేయాల్సినవన్నీ చిన్న చిన్నవి ఉంటే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. సో నా శారీ అలాగే నేను ఎలా రెడీ అయ్యానో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ చేద్దామని అనుకున్నాను వరలక్ష్మి వ్రతము. సో అమ్మవారు నన్ను కరుణించలేదన్నమాట. సో ఇయర్ అయితే ఆ అమ్మవారే చేయించుకున్నారని అనుకుంటున్నాను. మంచిగా అయితే అయ్యింది. సో అంతే అండి, దేవుడి విషయాలు మనం అనుకుంటే అవ్వదు, దేవుడు కూడా అనుగ్రహిస్తేనే మనం ఏదైనా చేయగలము. సో అదే నా లైఫ్లో నాకు అనిపించింది అదే అన్నమాట. సో అదే విధంగా నాకు జరిగింది. సో లాస్ట్ ఇయర్ అనుకున్నా చేద్దామని అన్నీ తెప్పించుకోవడం జరిగింది. సో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. సో ఇయర్ అయితే అనుకున్న దానికంటే ఎక్కువే చేశాను అని అనిపిస్తుంది. ఇది నా ఒక్కదాని వల్ల అయితే అవ్వలేదు. మా హస్బెండ్ అలాగే మా అత్తయ్య ఇద్దరు కలిసి చేయడంతో ముగ్గురం కలిసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాము. సో మీకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ వాయినాలకి మాత్రము మా కింద ఇంటి వాళ్ళకే పిలిచాను. సో మార్నింగ్ నాకు పూజ అవ్వడం అవి అయ్యేసరికి 2 అయింది. ఇంకా ఆ టైంలో తాంబూలం ఇవ్వకూడదు అన్నారని చెప్పి ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి కొంచెం ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టేసి ఇంకా మా అక్కకైతే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేసాను. తను మళ్ళీ ఇంటికి బ్యాక్ వెళ్ళాలి కాబట్టి సో లేట్ అయిపోతుందని తనకైతే ఇచ్చేసాను అనమాట ఫస్ట్. నెక్స్ట్ ఇంకా మా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను. ఇంతేనండి నా వరలక్ష్మి వ్రతాన్ని నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సింపుల్గానే అయ్యింది. సో ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మా అమ్మ వాళ్ళు కూడా రాకపోవడం జరిగింది. సో వచ్చిన వాళ్ళతోనే హ్యాపీగా తాంబూలం అనేది ఇచ్చేసి నా వరలక్ష్మి వ్రతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మేము పూజ అయిపోయిన తర్వాత కొన్ని క్లిప్స్ అనేది ఫొటోస్ అలాగా తీసుకోవడం జరిగింది. అవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. బాయ్ బాయ్.